పిల్లలకి మనము బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మీరు కరివేపాకు రైస్ చేసి దాంట్లోకి కలర్ఫుల్ వెజిటేబుల్స్ యాడ్ చేయడం వలన బాక్స్ మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు, టేస్టీగా ఉంటది కాబట్టి ఇష్టంగా తింటారు. అండ్ కిడ్స్ కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట. సో మన బాడీలో నేచురల్ గా మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ అవడానికి కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మనము కరివేపాకుని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. దాంట్లో కరివేపాకు పచ్చడి ఉంటుంది, కరివేపాకు పొడి ఉంటుంది, మనం తీసుకునే ఫుడ్ లో కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, కరివేపాకు రైస్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు కిడ్స్ కి కలర్ఫుల్ గా ఉండడానికి, కిడ్స్ ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి అండ్ వాళ్ళ బోన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి కూడా కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము మన బోన్ డెన్సిటీ అనేది చిన్న వయసులో నుంచే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక 30 years దాటిన తర్వాత బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ చేసుకోవడం కష్టం. చిన్న వయసులో మనము పిల్లలకి పెట్టే ఫుడ్ని బట్టి వాళ్ళ బోన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే 5 years లోపల కిడ్స్కి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో 5 years లోపల కిడ్కి మనం ఇచ్చే ఫుడ్ని బట్టి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. కాబట్టి మనము 5 years వరకు మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనకైతే ప్లస్ పాయింట్ ఏంటంటే మన సైడ్ మన పెద్దవాళ్ళు చేసే ప్రతి వంట, మన ఇంట్లో చేసుకునే స్నాక్స్ కూడా హెల్దీయే. రాగి జావా కానివ్వండి, దీంతో పాటు బెల్లంతో చేసిన అరిసెలు కానివ్వండి, సున్నుండి అయితే కంప్లీట్ గా ప్రోటీన్ తో చేస్తారు. ఇవన్నీ హెల్దీ ఆప్షన్స్ పిల్లలకి. బయట దొరికే చిప్స్ కన్నా బిస్కెట్స్ కన్నా వాటికన్నా ఇంట్లో చేసి పెట్టడం వలన మనం పిల్లలకి ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం, పిల్లల హెల్త్ని ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. దీంతో పాటు మనకి 5 minutes లో అయిపోయేది కరివేపాకు ఫుడ్ అనమాట. కరివేపాకుతో ఏ ఐటమ్ అయినా చేసినా సరే అన్ని హెల్దీయే. కాబట్టి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కరివేపాకు యూజ్ చేయొచ్చు. అండ్ కరివేపాకులో విటమిన్ ఏ కూడా ఉంటుంది కాబట్టి మనకి వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మెరుగుపడడానికి, ఐ సైట్ అనేది ఇంప్రూవ్ చేయడానికి కూడా అండ్ ఎనీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ ని కంట్రోల్ చేయడానికి కూడా కరివేపాకు చాలా బెస్ట్ ఫుడ్. కాబట్టి మనకి అందరి ఇళ్ళల్లో దొరుకుతుంది, నేచురల్ గా దొరుకుతుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకుందాం, ఏదైతే మనకు దొరుకుతుందో అది యూటిలైజ్ చేసుకుని మనం నేచురల్ గా మన హెల్త్ ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకొక మెయిన్ ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, కాల్షియం ఇంప్రూవ్ చేసుకోవడానికి, హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి, ఐ సైట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, వీటికి అన్నిటికీ కరివేపాకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ కరివేపాకు అనేది యూజ్ చేయండి. సో ఈరోజు మనము కరివేపాకు గురించి తెలుసుకున్నాం కదా, వచ్చే బెనిఫిట్స్. ఇంకొక రోజు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.